గురుగారు, రామాయణ గాథ నేటి ఆధునిక యువతరానికి ఎటువంటి సందేశాన్ని అందిస్తుంది? ఒక తరంలో రామనామం స్మరించని క్షణం ఉండేది కాదు. శ్రీరాములు నీవే కలవు అని జాబు రాయడంతో, శ్రీరామరక్ష సర్వజగద్రక్ష అంటూ చిన్నారి శిశువుకు తల్లి రక్ష పెట్టడంతో, ఆ శిశువును ఊయలలో ఉంచి ఊచే సమయంలో కూడా శ్రీరామచంద్ర అన్న మాట పలుకుతూ, శ్రీరాఘవేంద్ర లాలి మా పాలి సీతా సమేత లాలి రామ రఘురామ లాలి హరిహరి రామ గోవింద లాలి. శ్రీరామ ఇలా పెంచిన తరం ఇప్పుడు కనిపించడం లేదు. అందువలనే ఇన్ని సమస్యలు ఉత్పన్నమవుతున్నాయి. మనస్సును ప్రభావితం చేసేటటువంటి శబ్దం శ్రీరామ. ఇది తారక మంత్రం. సాక్షాత్తు మహేశ్వరుడు సదాశివుడు పార్వతీదేవికి ఈ మంత్రాన్ని ఉపదేశం చేశాడు. అక్కడ కాశీక్షేత్రంలో ప్రాణాలు విడిచేటటువంటి చిట్ట చివరి సమయంలో కూడా ఆ జీవికి చెవిలో తారక మంత్రం నేనే ఉపదేశం చేస్తాను, శ్రీరామ రామ రామ. ఆ మాట అందుకే అవసరం. ఈనాటి కాలంలో అన్న ఎలా ఉండాలి, కుటుంబంలో సంబంధాలు ఎలా ఉండాలి, ఒక్క రాముడిని మనం పూజించం, సీతా సమేత రాముడినే పూజిస్తాం. ఒక్క సీతారాములు కాకుండా లక్ష్మణుడు కూడా, వీరు మాత్రమే కాకుండా ఆంజనేయుడు కూడా, వీరు మాత్రమే కాకుండా భరత శత్రుఘ్నులు మహర్షులు, రామ పట్టాభిషేకం, రామ్ దర్బార్, రామ కుటుంబం, రామ పరివారం. ఇలాంటి నేపథ్యంలో ప్రతి ఇల్లు రామాయణంలో రాముడి గృహం ఎలా ఉండేదో అలా ఉన్నట్లయితే ఏ సమస్యలు ఉత్పన్నం కావు. ఒక్క క్షణం ఆలోచించి ఉంటే బంగారు జింక ఉంటుందా, సీతాదేవికి అనుమానమే కలిగేది కాదు, రామాయణంలో కథ జరిగేదే కాదు. ఆదౌ రామ తపోవనానుగమనం హత్వా మృగం కాంచనం వైదేహీ హరణం జటాయు మరణం సుగ్రీవ సంభాషణం వాలీ నిగ్రహణం సముద్రతరణం లంకాపురీ దాహనం పశ్చాత్ రావణ కుంభకర్ణహననం ఏతద్ధి రామాయణం. చిన్నారి బాలబాలికలకు శుద్ధ బ్రహ్మ పరాత్పర రామ, కాలాత్మక పరమేశ్వర రామ, శేషతల్ప సుఖ నిద్రిత రామ, రామాయణం చెప్పాలి. 4 మాటలలోనైనా రామకథ చెప్పాలి. ఎందుకు మనకి ఇంత సంబంధం రాముడితో అంటే, తెలుగునాడు ఉన్న ఈ 2 రాష్ట్రాలు కానీ, తెలుగు ప్రజలు ఉండే ఈ నివాస స్థలాలన్నీ కూడా కానీ కౌసల్య జనస్థానములు, కౌసల్యకి ఇవన్నీ కూడా పుట్టిల్లు. కాబట్టి రామచంద్రమూర్తి మనకు సంబంధించి మన ఇంటివాడు, మనకు ఇంటివాడిగా భావిస్తాం. కాబట్టి పర్ణశాల దగ్గర నుంచి భద్రాచలం వరకు ఏ క్షేత్రం చూసినా రాముడే అని చెప్పుకుంటూ ఉంటాం. ప్రతి ఇంట రామనామం పలకాలి. ఆ ఇల్లు సదా ఆనందంగా ఉంటుంది. రాముడిని కోదండరాముడిగా, అయోధ్యరాముడిగా, పట్టాభిరాముడిగా ఎన్ని రూపాలలో చూస్తామో మనం. కానీ అసలు రాముడు ఏం చేసి ఉంటాడు అని ఆలోచించగలిగితే ఆనందరాముడు అన్న రూపం మనకు అనుభవంలోకి వస్తుంది. రాముడు ఎందుకింత గొప్పవాడయ్యాడంటే, ఆయన తన కోసం ఏదీ చేయలేదు. ఎవరన్నా ఏదన్నా అడిగితే చేసి పెట్టాడు. తండ్రి వెళ్ళమన్నాడు, వెళ్ళాడు. విశ్వామిత్రుడు బాణం వేయమన్నాడు, వేశాడు. సుగ్రీవుడు అన్నని అంతం చేసి రాజ్యాన్ని ఇమ్మని అడిగాడు, ఇప్పించాడు. తన ఇల్లాలు తనను రక్షించమని కోరింది, చేశాడు. ఎవరో ఏదో అన్నారు, విడిచిపెట్టాడు. తన కోసం తాను ఏది చేసిన వాడు కాదు, ఎవరన్నా ఏదన్నా అడిగితే చేసిన వాడు. కాబట్టే రామ విగ్రహవాన్ ధర్మ సాధు సత్య పరాక్రమ. అందుకే రామాయణం, అదే రామాయణం.